నేను ఈరోజు మస్టూను ఇది పుట్టగొడుగులు బిర్యానీ చేసుకుంటున్నాను. పుట్టగొడుగులు తెచ్చుకున్నాను, శుభ్రంగా కడిగి వాష్ చేసి మంచిగా వాటర్లో వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసుకున్నాను. అలాగే 2 ఉల్లగడ్డలు తీసుకున్నాను. ఒక అన్నంత కాయలు 3 ఉల్లగడ్డలు తీసుకున్నాను చిన్నగా. అలాగే 3 టీ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. కొరింపాకు, పుదీనా, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. దీని తయారీ విధానం అనేటివన్నీ నేను చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఒక 3 టీ స్పూన్ల పెరుగు, పసుపు పొడి, మిరియాల పొడి 1 చిటికెడు, గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగా తగినంత ఉప్పు, లవంగం, చెక్క, యాలకులు, జీలకర్ర వేస్తున్నాను నేను, చూడండి. అలాగే 3 టమాటాలు సన్నవి కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, ఆనియన్, పెద్ద ఆనియన్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు. తయారీ విధానాన్ని చూపిస్తాను. బిర్యానీ చేస్తున్నాను నేను. ఇది ఎలా చేయాలో ఒకటొకటిగా నేను చూపిస్తాను, మీరు చూడండి. బిర్యానీ మంచిది, మస్టూన్ తినటం మంచిది. మస్టూ బిర్యానీ ఆరోగ్యానికి కూడా. స్టవ్ ముట్టించాను. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేస్తాను. ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను నేను. ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది. అలాగే అదేవిధంగా ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. అందులో వేయాల్సినటువన్నీ కూడా దీనికి కావాల్సిన పోపు అన్నీ కూడా నేను వేసేస్తున్నాను. లవంగాలు వేస్తాను. అన్నీ లిమిట్గా వేసాను, ఎక్కువ వేయకుండా లిమిట్గా వేసాను. పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను, ఆనియన్ వేసేస్తున్నాను. బాగా ఆయిల్లో బాయిల్ అవ్వాలి. అలాగే నేను జీడిపప్పు కొంచెం వేసుకుంటున్నాను. జీడిపప్పు బాగుంటుంది, అందుకని వేసాను. వేస్తున్నాను నేను. కొంచెం లేటుగా నేను వాటర్లోనే పెట్టున్నాను, అందువల్ల కలర్ కొంచెం మారింది.
మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి ఇలాగ కొంచెం సౌర్లో వాడితే బాగుంటుంది. అప్పుడు పీస్ టేస్ట్గా ఉంటుంది సౌర్లో వాడితే. కాబట్టి నేను కల్లుపు వాడుతున్నాను. కల్లుపు వేయండి, బాగుంటుంది టేస్ట్గా. కొంచెం వేసాను నేను. ఇప్పుడు చాలకపోతే నేను మళ్ళా వేస్తాను. అలాగే పొటాటో కట్ చేసుకున్నాను కాబట్టి పొటాటో పీస్ కూడా వేసేస్తున్నాను. చూడాలి కదా, మిరియాలు పొడి ఒక చిటికెడు, పసుపు ఒక చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూను, 1 టీ స్పూన్ మిరప్పొడి, 2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేస్తాను. కాయకి ఉప్పు కారం పడితే బాగుంటుంది. ఎర్రగడ్డలు పొడుగు పొడుగ్గా కట్ చేశాను కదా, అవి అలాగా అతుక్కుంటున్నాయి పాత్రకి. అలాగే కొంచెంసేపు బాయిల్ అవ్వాలా, కొంచెం ఉడకాలా. మూత కొంచెం పెట్టి వేస్తున్నాను. ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడు, ఫస్ట్లో వాటర్ దండిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎంత వచ్చింది చూడండి, చాలా వస్తుంది వాటరు. అలాగే చిన్న టమాటాలు 3 కట్ చేశాను కదా, 3 టమాటాలు ఓపెన్. ఇలాగే కుక్ అవ్వాలి. వేసి నేను కొంచెం పెరుగు వేస్తున్నాను, పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు వేస్తే బాగుంటుంది. పెరుగు వేసుకోండి. ఇప్పుడు మనకు ఉప్పు తక్కువైనా ఇప్పుడు మనం వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మినప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం, ఇప్పుడు సరిపోతుంది. ఇలాగా కొంచెంసేపు మగ్గనిచ్చాలా. బియ్యం కడిగి నీళ్ళలో పెట్టుకొని ఉన్నామంటే ఇది మగ్గేదానికి నీళ్ళు కాసేపు బియ్యం నీళ్ళలో నానాయంటే అన్నం రైస్ బాగా వస్తుంది. అంటే కాసేపు నేను ఈ వాటర్లోనే ఉడకాల, వేరే వాటర్ ఇప్పుడు పోయకూడదు. మనం బియ్యం వేసేటప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇలాగ కుక్ అవ్వాలా. చూడు, ఇలాగ కుక్ అయ్యి వాటర్ పూర్తిగా తగ్గిపోయాయి. చూసారా, ఇలాగ తగ్గిపోవాలి. ఇప్పుడు మనం మంట తక్కువ చేసుకుంటున్నాను నేను. ఇలాగ ఈ వాటర్లోనే బాగా బాయిల్ అయితే ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్నాను కదా బియ్యం, 1/2 అవర్ ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ బియ్యం వేసేస్తున్నాను. చూడండి,
నేను 3 గ్లాసుల బియ్యం పెట్టుకున్నాను. తాగే వాటరే పోసుకున్నాను నేను తాగే వాటరే పోసుకుంటాను నేను. అంతేకాక ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోయాలా. మీరు కొంచెం నీళ్ళు తక్కువ చేసుకోండి, ఎక్కువగా నీళ్ళు పోసుకోవద్దు. అన్నం పొడి పొడిగా రాదు కాబట్టి, దీంట్లో వాటర్ ఉంది కాబట్టి తక్కువ చేసుకోండి. నేను తక్కువ చేసుకున్నాను, మీరు కూడా తక్కువ చేసుకోండి. అన్నం బాగా ఇప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది. ఇలాగా చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. చికెనే, పుట్టగొడుగుల కూర ఒకటి, రెండు ఒకేలాగా ఉంటాయి. మనం తింటున్నా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది, స్మెల్ కూడా అలాగే ఉంటుంది, మార్పు ఏమి ఉండదు. ఇలాగ ఫుల్ మంట మీద 1 నిమిషం పెట్టి మళ్ళాక హాఫ్ మంట మీద మార్చుకోవాలి. ఫుల్ మంట కొంచెం పెడుతున్నాను నేను, మళ్ళీ నేను హాఫ్ మంట మార్చుకుంటాను. నేను దీంట్లో ఉప్పు అంతా కరెక్ట్గా వేసుకున్నాను. 2 మాటలు వేసాను కదా, నాకు సరిగా ఉంది. మళ్ళీ కావాల్సిన కూడా కొంచెం చూస్తాం, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ చూసుకోవచ్చు. ఆపేసాను, గ్యాస్ ఆపేసేసి కాసేపు నేను ఇలాగ వేడి మీద మూత పెట్టున్నాను. బిర్యానీ ఇలాంటి వంటల్లో చేసుకుంటే బాగా వస్తుంది, పొడి పొడి. ఇలాగా ఉడకాలి. ఇప్పుడు నేను మంట సిమ్ చేసుకుంటున్నాను, సిమ్లో పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఏది తక్కువ ఉన్న, ఉప్పు కారం ఏది తక్కువ ఉన్నా వేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు లెవెల్కి వచ్చేసింది కాబట్టి ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ వేసేదానికి కుదరదు, ఏం వేసుకోవాలన్నా ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే చెక్ చేసుకుంటున్నాను. మాకు అన్నీ సూపర్గా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కారం, ఉప్పు అన్నీ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంది, టేస్ట్ కూడా. నేనైతే సిమ్ చేసేసాను. చూడండి ఎలా అవుతుంది. నేనైతే ఆఫ్ చేసేసాను. చూడండి ఎలా వచ్చింది, మష్రూమ్ బిర్యానీ సూపర్గా వచ్చింది. మీరు చేసుకొని తినాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు తినేదానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీనివల్ల మష్రూమ్ వల్ల తెల్ల కణాలు పోయి ఎర్ర కణాలు బాగా వస్తాయి, పుష్టిగా వస్తాయి పిల్లలకి. మష్రూమ్ బిర్యానీ పెట్టండి పిల్లలకి. కూరగా తినలేకపోయినా కానీ ఇలాగ ఆలు వేసి, మష్రూమ్ వేసి ఇలాగ బిర్యానీ చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగా తింటారు, చాలా బాగుంటుంది కూడా. పెద్ద కారం ఉండదు. మన చికెన్ ఎలాగ మనం చేసుకుంటామో అలాగే ఉంటుంది. నేను మా వాళ్ళకు కూడా టేస్ట్ చూపిస్తున్నాను. బాగా చూడండి, చేశాను చూడండి. మీరు కూడా ఇలాగ చేసుకొని తినాలని కోరుకుంటున్నాను. నేను టేస్ట్ చేస్తున్నాను. ఇలాగ క్యారెట్ పీసు ఇలాగ పిల్లలకి మనం పెడితే చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకొని మీ పిల్లలకు కూడా పెట్టమని కోరుకుంటున్నాను నేను. మీరు చేసుకొని తిని రుచి చూసి టేస్ట్ చేసి నాకు లైక్ చేయమని అడుగుతున్నాను నేను. నాకు సపోర్ట్ చేయమని
మమ్మల్ని ప్రేమతో మనం చేసి చూసి తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి మీరు దాన్ని కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా ఈ రెసిపీ ఎలా ఉందో మీ పిల్లలు మీరు హ్యాపీగా తిని మీరు హ్యాపీగా ఉండండి, నేను హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు తినాలా, మీరు సంతోషంగా ఉండాలా.